మావాడే వదిలేయండి అని అజోలో అంటే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం. పాపం కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా చేసినటువంటి ఈ కథనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవినీతికి లాకులు ఎత్తేసే ప్రభుత్వాలే ఏర్పడతాయి అని అనుమానం కలిగేలా ఉందన్నమాట. గతంలో అంటే గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులు, అవినీతిని ప్రభుత్వం బయటికి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటే, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి మావాడే వదిలేయండి అంటూ సిఫార్సులు పెడుతున్నారట. ఇంకొక మంత్రి అయితే ఏకంగా కౌంటరే తెరిచారట. ఇంతకీ ఎవరా మంత్రులు? ఇంకొక మంత్రి అయితే సిఫార్సు లెటర్లు తీసుకొస్తే చాలు, ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ ఇస్తామంటూ ఈ ఆంధ్రజ్యోతి కథనం మరి కలకలమైతే రేపుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? దీని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి? దీని గురించినటువంటి సమగ్ర కథనాలు నాకు తెలిసి ఇంకొక 2-3 సిరీస్ కూడా వేస్తారు. వీధికి దగ్గరలో ఉన్నాం కదా, అనౌన్స్మెంట్లు కూడా కలవన్నమాట పక్క నుంచి మాకు మధ్యలో ప్రాయోజిత కార్యక్రమం లాగా న్యూస్ రీడింగ్ మధ్యలో. ఇప్పుడు ఏదైనా సరే అధికారుల మీద తప్పు నెట్టివేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా ఇది అనిపిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛమైన పాలన కనుక అందిస్తుంటే అధికారులు మాత్రం ఇలా అవినీతికి పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసే తప్పంతా కూడా అధినేతలది, అధికారులు అమాయకులు. ఇప్పుడు మాత్రం అధికారులే అన్నీ నడిపిస్తుంటే వీళ్ళు చూసి చూడనట్టు వదిలేయమని సిఫార్సు లేఖలు మాత్రమే ఇస్తున్నారు అన్న కలరింగ్ ఈ కథనం అయితే ఉంటుంది. ఈ కథనం ఉన్నటువంటి స్థితిని, ఈ టైమింగ్ని కనుక చూసినట్లయితే మనం అన్నీ రాస్తారు, వాటి పేర్లు మాత్రం రాయరు. మనం ఊహించుకోవాలన్నమాట. ఎందుకంటే నీ పేరు రాయలేదు కదా, నిన్ను డైరెక్ట్గా మేము టార్గెట్ చేయలేదు కదా అనడానికి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితే. అధికారుల మీద తప్పులు నెట్టేసి చూస్తామంటే కుదరదు. చర్యలు తీసుకోవాల్సిందే ఏ ప్రభుత్వం అయినా. మరి ఈ ఉత్తరాంధ్ర మంత్రి ఎవరు? తర్వాత కోస్తా జిల్లాలలో తెగ కోసేస్తున్న మంత్రులు ఎవరు? వీళ్ళందరి మీద కూడా రేపో మాపో ఆగ్రహాలు, తర్వాత చర్యలకు ఆదేశాలు ఇలాంటివి కూడా చూడబోతున్నాము. బాయ్.